హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. గత ప్రభుత్వంలో మరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్, అదేవిధంగా 2024-25 సంవత్సరానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్కి తేడాలు ఏమిటి, పోలికలు ఏమిటి అనేటటువంటి విశ్లేషణ కనుక మనం ముందుగా చేసుకున్నట్లయితే ఒక చిన్న సామెత ఉంది. కేరళ లోపల ఒక సామెత ఉంది. ఏంటంటే అది ఒక ఇంటి ఆయన రోజు పనిచేసి ఇంటికి ఓడితోటే వాళ్ళ భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్య ఒకటే కూర వండి పెడుతుందట, టమాటా వంకాయలు వండి పెడుతుందట. సో ప్రతిరోజు ఇవాళ వేయండు గదే టమాటా వంకాయ వండింది, మర్నాడు వేయండు గదే టమాటా వంకాయ వండింది. అరే రోజు టమాటా వంకాయలే వండుతావా, ఇంకా కొత్త కూర ఏ రాదని చెప్పి కొంచెం విసుక్కొని చెప్పంగానే సరే ఏటి నుంచి నేను కొత్త కూర ఏదైనా వండుతా అని చెప్పని అన్నదట. అన్న తర్వాత ఈయన మళ్ళీ గదే పనికి వేయండు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చుడితోటే ఇవాళ ఏమన్నా తేడా, మరి వేరే కూర ఏమన్నా చేసినావా అని చెప్పానంటే చేసినా అండి. ఏం చేసినావంటే నిన్నటిదాకా టమాటాలు వంకాయలు వండినా కదా, ఇవాళ వంకాయలు టమాటా వండినా అని చెప్పిందట. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో, ఈరోజు బట్టి విక్రమార్క గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, ఈ బడ్జెట్ కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎలాంటి తేడాలు కూడా లేవు. కొత్తగా ఇందులో ఏమీ లేదు. అటు ఇటు వేసిండ్రు. కేవలం ఈరోజు కేంద్ర బడ్జెట్ తోటి పోల్చుకున్నా కూడా బడే బాయి ఏక్ నెంబర్, చోటేపై 10 నెంబర్ అన్నట్టు వేసిండ్రు. ఇవాళ కొత్తగా తేడాలు ఏం లేదు. కొత్తగా మౌలికమైనటువంటి మార్పులు, సేవలు ఏమీ లేవు. కొత్త పథకాల రూపకల్పన ఏం లేదు. కొత్త మార్పులు కూడా ఏమీ లేవు. కేవలం మౌఖికమైనటువంటి మార్పుల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ కానీ దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ 23-24 సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో 2,90,396 కోట్లు ప్రవేశపెడితే ఈ సంవత్సరం ఏమున్నది 2,91,159 కోట్లను ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలా సంక్షేమానికి 40,000 కోట్లు అని చెప్పిర్రు. అలా రైతు బంధు ప్రస్తావన లేదు, దళిత బంధు ప్రస్తావన లేదు, కళ్యాణ లక్ష్మి ప్రస్తావన లేదు, షాదీ ముబారక్ ప్రస్తావన లేదు. ఇవన్నీ ఏమి లేవు. మరి లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రస్తావన కూడా మరి ఈ సంక్షేమ పథకాల్లో లేవు. కేవలం ఏమనంటే 6 గ్యారెంటీలు, గదే ఫ్రీ బస్సు గురించి, రైతు బంధు గురించి దానికి ఒక క్లారిటీ లేదు. దాని గురించి మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు ఎలాంటి క్లారిటీ కూడా అసెంబ్లీలో ఇచ్చే ప్రయత్నం చేయలేదు. పాలసీ అనేది సరైనటువంటి రీతిలో ప్రదర్శించలేదు. అక్కడ సాగునీటి రంగానికి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి చాలా పెద్దపీట వేశాము, చాలా బడ్జెట్లో అధిక శాతం నిధులు మరి వీటికే కేటాయించామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 26,830 కోట్లు, 31 కోట్లు ఖర్చు పెడితే రైతు బంధు ఏదైతే ఉందో దానికోసం ప్రత్యేకంగా 55,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టింది. దాని ఆ రోజు సపరేట్గా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధం లేకుండా దాన్ని ప్రతిపాదిస్తే ఈరోజు దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేకుండా సంక్షేమ రంగంలో 40,000 కోట్లలో దీన్ని కలిపేసి వ్యవసాయ రంగానికి ఈరోజు 72,659 కోట్లుగా మేము ఇస్తున్నాం అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. సాగునీటి రంగానికి 26,000 కోట్లను ప్రతిపాదించారు. గత ప్రభుత్వం 44,933 కోట్లను ప్రవేశపెట్టింది. జిహెచ్ఎంసీ మౌలిక వసతులకు, ఇక ఆ తర్వాత లిస్ట్ అంతా కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ మౌలిక వసతులకు 3,050 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, పంచాయతీరాజ్కు 29,816 కోట్లు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి, అసలు పట్టణాభివృద్ధి అనేది మెన్షన్ చేయలేదు, కేవలం హైదరాబాద్ అభివృద్ధికి మాత్రమే 10,000 కోట్లను ఇక్కడ ప్రభుత్వం కేటాయించింది. మరి మిగతా జిల్లా లోపల, మిగతా ఉమ్మడి జిల్లా కేంద్రాలైనా కావచ్చు, కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాలైనా కావచ్చు, మరి ఇవన్నీ ఎప్పుడు వీటన్నిటికీ ఎప్పుడు నిధులు కేటాయిస్తారు మీరు, వీటన్నిటిని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు మీరు, దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే కేవలం హైదరాబాద్ గురించే మీరు ప్రస్తావన చేశారు. హైదరాబాద్కే 10,000 కోట్లు ఇచ్చినప్పుడు మిగతా పట్టణాభివృద్ధి లోపటికి మిగతా జిల్లాల యొక్క కేంద్రాలు ఎందుకు అనేవి రావు, ఆ పరిధిలోకి ఎందుకు రావు అవి, మరి వాటి అభివృద్ధి సంగతి ఏమిటి, దాని గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కేవలం హైదరాబాద్ అభివృద్ధికి ఆనాడు పట్టణాభివృద్ధిలో భాగంగా కాకుండా హైదరాబాద్కు ప్రత్యేకంగా 11,372 కోట్లను ఏర్పాటు చేస్తే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీరాజ్కు 29,000 అంటే 816 కోట్లు, అంటే దాదాపు 30,000 కోట్లు ఓల్ తెలంగాణ ప్రాంతానికి మొత్తం గ్రామీణాభివృద్ధికి సంబంధించి 29,816 కోట్లను కేవలం హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం 10,000 కోట్లను కేటాయిస్తే ఇది ఏ విధంగా టాలీ అవుతుంది ఒకసారి మీరు ఆలోచించాలి. రీథింక్ అనేది చేయాలి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతోటి మీరు తప్పకుండా దీని గురించి ఒక సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ఒక ఆలోచనకు రావాలి. ఇక మెట్రో విస్తరణకు 100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి 1,500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్లు. అంటే ఇవి పట్టణాభివృద్ధిలో, హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కాకుండా సపరేట్గా ఇస్తున్నటువంటి నిధులు అన్నట్టు ఇవన్నీ కూడా.
ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ కిందికి రావచ్చు, లేకపోతే హైదరాబాద్ ప్రత్యేక అభివృద్ధికి రావచ్చు, కానీ ఇవన్నీ కూడా సపరేట్ కాలంలో వచ్చినటువంటి నిధులన్నీ. ఇవన్నీ హెచ్ఎండిఏకు 500 కోట్లు, పౌర సరఫరాలకు 3,386 కోట్లు, గ్యాస్ సిలిండర్కు 723 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్లో మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా దాని గురించి ఇంతవరకు ఇవ్వలేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ చాలా, ఎక్కడైతే ఆ రింగ్ రోడ్ అనేది పూర్తిగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు, భూములు కోల్పోయేటటువంటి అక్కడ వ్యవసాయదారులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మరి దాని గురించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం యోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు 2,736 కోట్లు ఈ సంవత్సరం కేటాయిస్తే గత ప్రభుత్వంలో 2,131 కోట్లు కేటాయించారు. ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు. ఆ గత ప్రభుత్వం కూడా 15,000 కోట్ల దాకానే ఆ రోజు ప్రవేశపెట్టింది. మైనారిటీ సంక్షేమానికి 3,000 కోట్లు, గత ప్రభుత్వంలో 1,286 కోట్లు. బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు, గత ప్రభుత్వంలో 6,229 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, గత ప్రభుత్వం 12,161 కోట్లు. విద్యుత్ రంగానికి 16,410 కోట్లు, గత ప్రభుత్వం 12,727 కోట్లు. అడవులు పర్యావరణానికి 1,064 కోట్లు, గత ప్రభుత్వం 1,471 కోట్లు. పరిశ్రమల శాఖకు ఐటీ శాఖకు కలిపి ప్రస్తుతం ఇప్పుడు 4,000 పైచిలుకు కోట్లను 4,000 కోట్లను ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం ప్రతిపాదించగా గత ప్రభుత్వంలో 4,037 కోట్ల రూపాయలు. సాగునీటి పారుదలకు 22,300 కోట్లు, గత ప్రభుత్వం మాత్రం 26,885 కోట్లు. విద్యారంగం గురించి మాత్రం తప్పకుండా మాట్లాడుకోవాలి. విద్యారంగానికి, వైద్య రంగానికి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము వైద్యం మీద 12,000 కోట్లు పెడితే ఈసారి ఒక 1,000 కోట్లు తగ్గించి 11,000 కోట్లు మాత్రమే ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. విద్యారంగానికి గత ప్రభుత్వం మీదనే తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఏమని? కేవలం 19,000 కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయించారు. కేవలం పూర్తి బడ్జెట్లో 7.2% మాత్రమే ఈరోజు దాని యొక్క కొలమానం అనేది ఉంది. కాబట్టి దయచేసి విద్యారంగాని యొక్క స్థాయిని పెంచాలి, నాణ్యతను పెంచాలి అని చెప్పారంటే బడ్జెట్లో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించాలని చెప్పి, దాని యొక్క నిధుల యొక్క స్థాయిని పెంచాలని చెప్పి కూడా అంతకు ముందు ఉన్నటువంటి మేధావులు కావచ్చు, విమర్శకులు కావచ్చు ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి ఉంటే దాన్ని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా, పట్టించుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం విద్యారంగానికి ఏర్పాటు చేసినటువంటి నిధుల యొక్క మొత్తం 21,292 కోట్లు. ఏమైతే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీ సంక్షేమ పథకాలకు, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అక్కర్రాని పథకాలు, ఈ ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో, ఈ పనికిరాని పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్రీ బస్సు పథకం, ఇలాంటి పనికిరాని పథకాలన్నీ కూడా పెట్టి విద్యారంగాన్ని చాలా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నారు మీరు. విద్యారంగానికి కేవలం లాస్ట్ ఇయర్ 7.2%, ఇప్పుడు ఇంకొక 0.2% పెరిగింది అంతే. అంతకు మించి అందులో పెద్ద తేడా ఏమున్నది? శాంతి భద్రతలకు 9,564 కోట్లు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యారంగం మీద పోలీస్ శాఖ కంటే కూడా తక్కువ స్థాయిలో నిధులను కేటాయించింది. దేశవ్యాప్తంగా కలిపి 1,00,000 కోట్లు. ఎందుకది? విద్యార్థులందరూ కూడా బిచ్చమెత్తుకోవన్నా, వాళ్ళకు కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు ఏవి కూడా లేకుండా పెచ్చురుడిపోకుండా భవనాల యొక్క పరిస్థితి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. విద్య లోపల నాణ్యత లేదు. పోనీ సౌకర్యాలు బాగున్నాయంటే సౌకర్యాల లోపల నాణ్యత లేదు. 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్స్, డంగుసున్నంతో కట్టినటువంటి బిల్డింగ్స్, నాణ్యత లేనటువంటి బిల్డింగ్స్. చాలామంది విద్యార్థులకు ఇప్పటివరకు పుస్తకాలు రాలేదు, బట్టలు రాలేదు, షూస్ రాలేదు, ఏమి రాలేదు. సౌకర్యాలు, కనీస సౌకర్యాలు, స్కూలుకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు అనేటి మీద వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయించకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది. వీటన్నిటి మీద కూడా పూర్తిగా గత సంవత్సరంతో ఈ సంవత్సరంతో కనుక బడ్జెట్ను మనం పోల్చుకుంటే ఏ విధంగానైతే మనకు కేంద్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో 4 దక్షిణాది రాష్ట్రాలకు గుండు సున్నా చుట్టి మనల్ని బిచ్చమెత్తుకునేటట్టు చేసిందో, మరి అదే స్థాయిలో గత ప్రభుత్వంతో, గత పరిపాలనతో, గత సంవత్సరంతో ఎలాంటి తేడా లేకుండా ఈ సంవత్సరము ఈ కొత్త ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో కూడా ఎటువంటి తేడా లేదు. సేమ్ సిమిలారిటీస్. మరి ఇంతవరకు బట్టి విక్రమార్క గారి బడ్జెట్ను ప్రతిపాదిస్తూ మేము ఏదో గొప్ప పని చేస్తున్నామని చెప్పి చాలా గొప్పగా ఎదుటి పక్షాన్ని విమర్శిస్తూ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ
ఒకవైపు సభాపక్ష నేత, అదేవిధంగా ఒకవైపు ప్రతిపక్ష నేత ఉండగా మరి బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారు లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి తేడా ఏముందని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో తేడా ఏమున్నది? విద్యారంగానికి మీరు కేటాయించినటువంటి నిధులు ఎంత, ప్రత్యేకత ఏమున్నది? అందులో రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు మీరు ఇంతవరకు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పనన్నారు. రైతు బంధు అనేది అనర్హులు తీసుకుంటున్నారు గత ప్రభుత్వంలో అని చెప్పని మాట్లాడారు. మరి దాన్ని మీరు సవరించారా, సమీక్షించారా? ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మీరు అసలు డాటాను తీసుకున్నారా? ఎవరెవరికి అందాలా అనే దాని మీద ఒక సర్వే చేయించిండ్రా? దాని గురించి క్లారిటీ లేదు. జస్ట్ దాన్ని అట్లా టచ్ చేసి ఇట్లా వెళ్ళిపోయారు అంతే. కులగణన గురించి మీరు ప్రస్తావన చేశారు బట్టి విక్రమార్క గారు, సంతోషం. కానీ కులగణన చేస్తాము చెయ్యము అన్నటువంటి విషయం కూడా మీరు చెప్పలేదు. ఎప్పుడు చేస్తామన్నటువంటి విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వలేదు. ఏంటి చేస్తారు అది? బీసీ కులగణన కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు బీసీలు ఏం చేసిరండి? బీసీలు ఏమన్యాయం చేసిరండి? మీకు ఓట్లు వేసుడు తప్ప బీసీల వల్ల గెలవలే మీరు. ఇప్పుడు బీసీలను గత ప్రభుత్వం పట్టించుకోకపోతేనే కదా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ఎన్నికల్లో, ఈ సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా మరి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు మీకు పట్టం కట్టింది. బీసీలకు అన్యాయం జరుగుతుందనే కదా మీరు ఇక్కడ సార్వత్రిక ఎన్నికల లోపల టికెట్లు ఇచ్చేటప్పుడు బీసీల మీద వివక్ష చూపెడతారు. ఈరోజు బీసీలకు కేటాయించినటువంటి నిధుల లోపల కూడా వాళ్ళకు ఈరోజు మీరు వివక్ష చూపెడితే ఏందన్నట్టు? బీసీ సంక్షేమానికి మీరు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడం లోపల ఆంతర్యం ఏమున్నది? బీసీలు ఏం చేయలేరనా? ఐక్యత లేదనా? పోరాటం చేసేటటువంటి పటిమ లేదనా? ఎందుకోసం మీరు ఈరోజు బీసీలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? నేత కార్మికులు ఈరోజు ప్రతి ఒక్క రోజుకొకరు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు, గీత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ దృష్టికి వెళ్తలేవు, వాళ్ళ దాకా వెళతలేవు. అక్కడి నుంచి కేటాయించినటువంటి నిధుల యొక్క ఫలితాలు వాళ్ళ దాకా చేరాలి కదా. మీరు మహిళల రక్షణ గురించి మాట్లాడలే. సాగు రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వము మరి ఆ సాగు రంగంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కట్టి విడిచిపెట్టినటువంటి ప్రాజెక్టుల గురించి అసలు ఏ ప్రాజెక్టులు ఏ విధంగా ఎప్పుడు పూర్తి చేస్తారన్నటువంటి విషయం మీద పూర్తి వివరణ కానీ క్లారిటీ కానీ మీరు ఇవ్వలేదు. నిజాం షుగర్స్ను ఓపెన్ చేస్తామని చెప్పి మాట్లాడారు. మీరు ఎప్పుడే ఓపెన్ చేస్తారు? ఇంకా 10 సంవత్సరాలు అయితే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. గత ప్రభుత్వం నిజాం షుగర్స్ గురించి, అజంజాహి మిల్ గురించి, అదేవిధంగా ఐడిపిఎల్, హెచ్సిఎల్, హెచ్టిఎం ఇలాంటి చంద్రబాబు నాయుడు మూసేసినటువంటి ఏ పరిశ్రమ గురించి కూడా సరిగ్గా ఒక నిర్ణయం తీసుకొని వాటిని రీఓపెన్ చేసి ఉద్యోగాల రూపకల్పనకు మరి శ్రీకారం చుడతామన్నటువంటి ఇంగిత జ్ఞానము కానీ మరి ఆలోచన కానీ గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఇక్కడ ఈరోజు మీ ప్రభుత్వానికి కూడా ఉండలేదు. కేవలం అట్లా లాంఛనప్రాయంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఆ విధంగా దాని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఉద్యోగాల రూపకల్పన చేస్తామని చెప్పి ఒక మాట అట్లా తగిలేస్తున్నారు. కథం దాని గురించి మళ్ళీ ప్రస్తావన మీరు తీయట్లేదు, మాట్లాడట్లేదు. ఎప్పుడు అజంజాహి మిల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నిజాం షుగర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? హెచ్ఎంటీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఐడిపిఎల్, ప్రాగా టూల్స్ ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? హెచ్సిఎల్ కూడా అట్లే మూతపడి ఉన్నది కదా. నేతస్ మిల్ కూడా అట్లే. ఇట్లా దీని గురించి అయితే పాషం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్ గారు చాలా సందర్భాల లోపల ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఖచ్చితంగా అంశాన్ని టచ్ చేయకుండా విడిచిపెట్టరు, తప్పకుండా దాని గురించి మాట్లాడతారు. ఎందుకంటే అవి ఓపెన్ చేస్తే తెలంగాణ ప్రాంతంలో అసలు నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. అంత స్థాయిలో కొన్ని వేల లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేయబడతాయి. దాని గురించి మీరు ప్రస్తావన చేయలేదు. పెద్ద తేడా ఏం లేదు మీకును గత ప్రభుత్వానికి. మహిళా రక్షణ రోజుకొక హైదరాబాద్ లోపల చిన్నారుల మీద, మహిళల మీద రోజుకొక అఘాయిత్యం జరుగుతుంది, అత్యాచారం జరుగుతుంది. దాని గురించి పోలీసులు ఒక్కొక్క దగ్గర కేసు తీసుకోవట్లేదు, కేసు తీసుకున్న దాన్ని మూవ్ చేయట్లేదు, దాని గురించి విచారణ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యపు వైఖరిని ప్రదర్శిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పోలీసు యంత్రాంగాన్ని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే విధంగా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో దాని గురించి కూడా ఖచ్చితంగా హోంశాఖ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు మీ యొక్క పాలసీల గురించి ఏ విధమైనటువంటి ప్రస్తావన లేదు. ఒక దీని గురించి అదే అంటే రైటే, ఎస్ ఎగ్జాక్ట్లీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బడ్జెట్లో ఏ విధమైనటువంటి తేడాలు లేనప్పటికీ కూడా మరి కేసీఆర్ గారు దీని మీద ఒక రియాక్షన్ ఇచ్చారు. కేసీఆర్ గారు అయితే మేము చీల్చి చెండాడతాం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పాను అనుకుంటా. రేపటి నుంచి బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద మేము పోరాటం చేస్తామని, మేము విమర్శిస్తామని, దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి మరి మీడియా పాయింట్కి వచ్చి కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత మాట్లాడారు. మేము చీల్చి చెండాడతామని చెప్పని అన్నారు. ఇది ఒక అద్దు లేదు, పద్ధతి లేదని చెప్పి విమర్శించారు. మరి విమర్శ చేయడం కాదు, సూచన చేయాలి కేసీఆర్ గారు. మరి ఒక బడ్జెట్ మేము ఎట్లాగూ తప్పులు చేసినాం, మరి మీరు కూడా అవే తప్పులు చేస్తే ఎట్లా అన్నటువంటి విధంగా మీరు ఖచ్చితంగా రేపటి నుంచి బడ్జెట్ సెషన్స్లలో మరి అసెంబ్లీ సమావేశాలలో పాల్గొని మీరు ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వాలకు సూచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వలేదు చాలా అంశాల పట్ల గవర్నమెంట్. మీరు ఆ అంశాలను పాయింట్అవుట్ చేస్తూ ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపటి నుంచి విమర్శ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలని ఎత్తులు వేయడమో, లేకపోతే ఎట్లా ఓడించాలి అసెంబ్లీలో అన్నటువంటి ఆ రకమైనటువంటి వ్యూహాలు ప్రదర్శించడం కాకుండా ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా నిధులు కేటాయించబడతా ఉన్నాయని ఖచ్చితంగా మీరు తెలంగాణలో మూల తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, మరి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా, మరి విద్యారంగానికి ముఖ్యంగా న్యాయం జరిగే విధంగా, నిధులు కేటాయించబడే విధంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆదిలాబాద్ ఆ మహారాష్ట్ర బార్డర్కి సంబంధించినటువంటి ఆ దగ్గరలో పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు అభివృద్ధి జరగలేదు. గ్రామీణాభివృద్ధి మీద ఖచ్చితంగా హైదరాబాద్ మీద పెట్టినటువంటి శ్రద్ధ గ్రామీణాభివృద్ధి మీద ఖచ్చితంగా ఈ యొక్క సర్కారు పెట్టాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టాలన్నటువంటి విధంగా మీరు ఖచ్చితంగా మీరు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలి. దానికి మీరు మాట్లాడినందుకు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు కూడా మీరు కానీ మీ పార్టీ కానీ పోరాటం చేయాలి. నిన్న కేటీఆర్ గారును అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నారు ఒకరినొకరు అసెంబ్లీలో. మీరు రండి, నిధుల విషయం లోపట, మరి బడ్జెట్ విషయం లోపట, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ విషయం లోపట మనకు చాలా అన్యాయం జరిగింది, దీని గురించి పోరాటం చేస్తే మేమందరం కూడా కలిసి వస్తాం, సత్యదాకా మీరు దీక్ష కూర్చోరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీరు సవాల్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మీ పంచులు ప్రాసలు అనేటివి నిజంగా కాసేపు నవ్వుకోవడానికి, కాసేపు ఇద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి భాషా ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళను ఎక్కడ సినిమా తీస్తే వీళ్ళిద్దరు కూడా చాలా సక్సెస్ సాధిస్తాయని చెప్పి మేము మాట్లాడుకోవచ్చు, ఓకే, అంతవరకు ఓకే. కానీ ప్రతి విషయంలో కూడా ఈ పంచులు ప్రాసలు అనేటివి పనికిరావు. ఎందుకంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడము, కేటీఆర్ గారు వాకౌట్ చేయడము ఇది ప్రజలకు అనవసరమైనటువంటి విషయము. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి, వివక్షకు గురవుతున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి అభివృద్ధి లేదు. మరి అదేవిధంగా రైతులు చాలా సమస్యల్లో ఉన్నారు. రైతులకు ఇప్పటి వరకు కూడా మినిమం ప్రైస్ అనేది దక్కట్లేదు. కాబట్టి రైతులు ఇప్పటికీ ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. మరి చాలా అభివృద్ధి పనులు ఆగిపోయే గ్రామీణ ప్రాంతాల లోపల చెరువుల విషయంలో ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. చెరువులకు నిధులు కేటాయించబడినప్పటికీ కూడా చెరువుల విషయంలో అధికారులు కానీ, లోకల్గా ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ వస్తారు, శంకుస్థాపన చేస్తారు, రిబ్బన్ కటింగ్ చేసిపోతారు, మళ్ళా దిక్కును కూడా చూడరు. కనీసం అటు సైడు అవసరం లేదు, దాని గురించి రారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి వాటన్నిటి కూడా ఆగిపోయినటువంటి పనుల గురించి మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి విధంగా వాటిని పూర్తి చేసే విధంగా అధికారులను ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ బడ్జెట్కు గత బడ్జెట్కు ఎటువంటి తేడా లేదు. కార్యాచరణ లోపట మరి ఆ పనిని ముందుకు తీసుకెళ్లేటటువంటి విషయం లోపట తేడా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని అధికారులను ఆదేశించి ఏవైతే ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయో, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డటువంటి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దుతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.